గత 2 రోజులుగా కురుస్తున్న తుఫాను కారణంగా డ్రైనేజీ నీటిలో పడి కొట్టుకుపోయి మృత్యువాత పడిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్, రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిందిగల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాయచోటి మున్సిపాలిటీకి గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి అభివృద్ధి చేస్తున్నామని, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో పెద్ద బహిరంగ సభ పెట్టి 3000 కోట్ల నిధులు ప్రకటించారన్నారు. అయితే 3000 కోట్ల నిధులకు సంబంధించిన పనులు ఎక్కడ జరిగాయో అర్థం కావటం లేదని, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు రాయచోటిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఉందన్నారు. డ్రైనేజీ కాల్వలు, పూడికలు తీయకపోవడం, రోడ్డు వెడల్పు చేయకపోవడంతో చిన్నపాటి వర్షం పడినా వీధులన్నీ మురికి కుంటల్లా మారుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి మున్సిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించిన పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం గడుస్తున్నా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా అండర్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు రోడ్ల వెడల్పు చేపట్టి ఆక్రమణకు గురైన డ్రైనేజీ కాల్వలు, మండవ్య నది ఆక్రమణకు తొలగించి రక్షణ గోడ నిర్మించాలన్నారు. అలాగే తక్షణం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జ్యోతి చిన్నయ్య పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రధానంగా రాయచోటి పట్టణంలో 4 డ్రైనేజీలో కొట్టుకొని పోయి చనిపోవడం జరిగింది. ఈ రోజు అధికారులు చనిపోయిన తర్వాత పరిశీలన చేస్తున్నారు. మేము అడుగుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా, ఈ జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా సరే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండాదా? డ్రైనేజ్ వ్యవస్థ మార్పు చేయండి, డ్రైనేజ్ పోయే విధంగా చూడండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా ఈరోజు పట్టించుకున్నట్టు అధికారులు ఈరోజు నష్టం జరిగిన తర్వాత ఈరోజు పరిశీలన చేయడం చాలా దారుణం. ఈరోజు ఒక రాయచోటే కాదు, ఈరోజు రాయచోట్లో జరిగింది. ఈరోజు కోడూరు రైల్వే కోడూరు ప్రాంతంలో చిన్న వర్షం పడితేనే డ్రైనేజ్ అంతా బయటకు వచ్చే పరిస్థితి, రాజంపేటలో అదే పరిస్థితి, మదనపల్లిలో అదే పరిస్థితి. ఈరోజు మున్సిపాలిటీలు అని చెప్పుకోవడమే గాని మున్సిపాలిటీల్లో ఈరోజు ఎటువంటి పారిశుద్ధ్య పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడిగానే ఉన్నట్టున్నాయి. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో నుంచి కూడా వాగులు, వంకలు, అలాగే చెరువులు మొత్తం కూడా ఆక్రమణకు గురైనాయి. వాటిని తొలగించండి, ఆక్రమణల నుంచి బయటపడేయండి, నీటి ప్రవాహాలను యథేచ్ఛగా పోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఈరోజు వాగులు సైతం వదలకుండా ఆక్రమించుకుంటున్నారు. రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి మాండవ్య నది ఎంత ఆక్రమణకు గురైందో అధికారులకు తెలియదా? ఈరోజు మాండవ్య నదిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు అన్నిటి కూడా బాగుపరచాల్సిన అవసరం ఉన్నది. సేఫ్టీ వాల్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ చేయకుండా ఈరోజు వర్షాలు వచ్చినప్పుడు ఆదరా బాదరాగా పరిగెత్తుకుంటా పోతే నష్టాలు జరిగే టైంలో జరిగిపోతాయి. కాబట్టి అధికారులు కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐగా. అలాగే నిన్న చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాగులు, వంకలకు సంబంధించి కూడా ఆక్రమణకు సంబంధించి కూడా అన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సంబంధించి డిమాండ్ చేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించాలని కూడా మేము కోరుకుంటున్నాం.